చాలా మంది అంటారు, "ఏవండీ మిమ్మల్ని ఇలా అటాక్ చేస్తుంటారు సోషల్ మీడియాలో మాట్లాడుతుంటారు. మీరేం మాట్లాడరు ఏంటని." నాకు నేను చేసినటువంటి మంచి కార్యక్రమాలు, నేను పొందినటువంటి ప్రేమ, అభిమానం ఇదే నాకు రక్షణ కవచం. నేను మాట్లాడక్కర్లా. నేను చేసుకున్న మంచే మాట్లాడుతున్నట్టు నేను అలాగ అంటుంటాను. ఇది సత్యం. అందరికీ నమస్కారం అండి. నాకు పెద్దలనే సామెత ఒకటి గుర్తొస్తుంది. మేడి పండు చూడు మేలినయుండును, పొట్ట విప్పు చూడు పురుగులుండును అని పెద్దలు ఒక సామెత అంటా ఉంటే నేను చాలాసార్లు విన్నాను. ఇప్పుడు ఈ సామెత నేనెందుకు మాట్లాడానంటే, మన భారతదేశంలో రాజకీయ నాయకులు ఇటు ఎమ్మెల్యే గెలిచినా, అటు ఎంపీ గెలిచినా పెన్షన్లు తీసుకోవటం అది సర్వసాధారణం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ మధ్య కాలంలో పలాని వ్యక్తి 2 పెన్షన్లు తీసుకుంటున్నాడు. అది ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి గారు. నాకిక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, భారతదేశం మొత్తం మీద ఏ రాజకీయ నాయకుడు తీసుకోనట్టు మెగాస్టార్ చిరంజీవి మాత్రమే ఈ పెన్షన్లు తీసుకుంటున్నట్టుగా ఒక దుష్ప్రచారం చేస్తున్నారు చూసారా, అది నాకు అర్థం కావట్లే. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున తిరుపతిలో ఆయన పోటీ చేసిన తర్వాత ప్రజలు ఆయన మీద ఉన్న అభిమానంతో ఓట్లేశారు, ఎమ్మెల్యేగా గెలిపించారు. చిరంజీవి ఏప్రిల్ 3న 2012న రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశాడు. అయితే దేశంలోనే చిరంజీవి ఒక్కడే 2 పెన్షన్లు తీసుకుంటున్నట్టుగా ఒక జర్నలిస్టు తన వ్యక్తిగత లబ్ధి కోసం కొన్ని ఛానల్స్ దగ్గరికి వెళ్ళి పదే చిరంజీవి ఇదిగో 2 పెన్షన్లు తీసుకుంటున్నాడు, ఇటు ఎంపీగాను ఇటు ఎమ్మెల్యేగాను 2 పెన్షన్లు తీసుకోవటం వల్ల ఏదో రాష్ట్రాలు మొత్తం అప్పుల పాలైపోయినట్టు, దేశం మొత్తం దివాలెత్తినట్టుగా చెప్తా ఉంటే నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. ఈ సమాజంలో చిరంజీవి గారు చేసిన సేవా కార్యక్రమాలు కానీ, రక్తదానం కానీ, నేత్రదానం కానీ వీళ్ళకు కనబడట్లేదా? ఎందుకంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలన్నట్టు, మంచివారికే సూటిపోటు మాటలన్నట్టు, దున్నే ఎద్దుకే దెబ్బలెక్కువన్నట్టు కొంతమంది జర్నలిస్టులు అనే మాటలు చూస్తూ ఉంటే కాస్తంత ఆశ్చర్యం అనిపిస్తుంది. కాదు, చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మన రాజ్యాంగంలో ఎమ్మెల్యే కానీ ఎంపీకి కానీ పోటీ చేసి గెలిచిన తర్వాత చట్టసభల్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ గణం వినిపించినప్పుడు అది ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ పెన్షన్లు ఇవ్వటం అనేది సర్వసాధారణం. మరొకసారి పోటీ చేసి గెలిచినా లేకపోతే ఓడిపోయినా వారికి పెన్షన్లు రావడం అనేది ఇవ్వటం అనేది అది ఏ రాష్ట్రంలోనైనా సరే వాళ్ళు తీసుకోవడం జరుగుతూనే ఉంటుంది, ప్రభుత్వాలు ఇవ్వటం జరుగుతూనే ఉంటాయి. ఒక వ్యక్తి ఎమ్మెల్యేకి పోటీ చేసి గెలిచినా నెక్స్ట్ ఎలక్షన్లో ఎంపీకి పోటీ చేసి గెలిచినా వాళ్లకు డబుల్ పెన్షన్ వస్తుంది. ఈ పెన్షన్ తీసుకోవడం అనేది ఇల్లీగల్ కాదు, చట్ట ప్రకారమే వీళ్ళు తీసుకుంటున్నారు. ఒకవేళ ఎప్పుడైనా వాళ్ళు అనుకోకుండా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులైన భార్యకు ఈ పెన్షన్ వస్తుంది. అయితే ఎవరిపైన ఈ టార్గెట్ చేశారు అంటే 2 పెన్షన్లు తీసుకుంటున్నట్టుగా పదే సోషల్ మీడియాలో చెప్పడం వల్ల ప్రజల్లో అయోమయం కలుగుతుంది. ఉదాహరణకు మీకు నేను ఒక విషయం చెప్తా. ఒక యాప పుల్ల తీసుకున్నాం. ఆ యాప పుల్ల తీసుకొని మనం నవ్వులుతున్నాం అనుకోండి, మొదట్లో చేదుగా ఉంటుంది, కానీ నవిలే కొద్దీ ఏమైంది, ఆ చేదుదనం అనేది పోయి తీపిదనం అనేది అనిపిస్తూ ఉంటుంది అనమాట. సోషల్ మీడియాలో ఇలాంటి దుష్ప్రచారం చిరంజీవి గారి పైన చేయటం వల్ల చిరంజీవి గారే తీసుకుంటున్నారేమో అని చెప్పి కొంతమంది ప్రజలు అనుకుంటారా లేదా? ఖచ్చితంగా అనుకుంటారు. అందుకనే వాళ్లకు అర్థం కావాలన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేయడమైనది. అయితే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. చిరంజీవి గారు ప్రజారాజ్య పార్టీ పెట్టిన తర్వాత తిరుపతిలో ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే చిరంజీవి గారి పైన ఏదో రకంగా బురద చల్లాలి. మనకు స్వతంత్రం వచ్చిన కానుంచి ప్రజల ఆమోదంతోని, అంటే ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు, ప్రజల ఆమోదంతోని గెలిచిన నాయకులు చట్టసభల్లోకి వెళ్ళిన తర్వాత అది చిరంజీవి గారు ఒకలే కాదు, ఎవరైనా సరే ఏ నాయకుడైనా సరే పెన్షన్లు తీసుకోవటం అనేది సర్వసాధారణం. ఇక్కడ ఎవరిని కూడా ఫ్రాడ్ చేయట్లే. అంతేకాకుండా ఎవరినో ఒప్పించి ఈ పెన్షన్లు తీసుకోవటం అంటూ ఏముండదు. ప్రజలు ఓట్లేసి గెలిపించారు కాబట్టి, వాళ్ళు గెలిచారు కాబట్టే వాళ్ళకి పెన్షన్లు వస్తున్నాయి. ప్రభుత్వాలే వాళ్ళకి ఇస్తున్నారు పెన్షన్లు. కేవలం ఇది చిరంజీవి గారిపై బురద జల్లటానికే ఏదో రకంగా చిరంజీవి గారిని బ్లేమ్ చేయాలి. అభిమానుల దృష్టిలో, ప్రజల దృష్టిలో ఆయనని పలసన చేయాలన్న ఉద్దేశం తప్ప మరి వేరే ఒకటి ఏం కనబడట్లే. ఇంతకుముందు చట్టసభల్లో ఉన్నవాళ్ళు పెన్షన్లు తీసుకోవట్లేదా? సోనియా గాంధీ గారు ఇప్పుడు పెన్షన్లు తీసుకోవట్లేదా? రాహుల్ గాంధీ గారు పెన్షన్ తీసుకోవట్లేదా? మన తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెన్షన్ తీసుకోవట్లేదా? ఆయన మల్కాజ్గిరి ఎంపీగా గెలిచాడు, అతను పెన్షన్ తీసుకోవట్లేదా? రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచారు. సరే, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాగా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ఇటు ఎమ్మెల్యే గాను అటు ఎంపీ గాను డబుల్ పెన్షన్ తీసుకుంటూ ఉంటాడు. అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినట్లయితే అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి కడప లోక్సభ నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎంపీగా పనిచేశారు.
పులివెందల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే గెలిచాడు. ఆయనకు కూడా 2 పెన్షన్లు వస్తూ ఉంటాయి. అలాగే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా డబుల్ పెన్షన్ వస్తూ ఉంటాయి. ఇలాగే కానీ మనం చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ అనేది చాంతాడంత ఉంటుంది. చాలామంది దేశంలోనూ రాష్ట్రంలోనూ చాలామంది డబుల్ పెన్షన్లు తీసుకుంటున్నారు. ఏదో చిరంజీవి గారే రాష్ట్ర సొమ్ము మొత్తం తింటున్నట్టు, చిరంజీవి గారు డబుల్ పెన్షన్లు తీసుకోవడం వల్ల ఇటు రాష్ట్రాలు మొత్తం కుదేలైనట్టు, దేశం మొత్తం అప్పులు పాలవుతున్నట్టు వీళ్ళు ప్రచారం చేస్తూ ఉంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇంకా నేను చెప్పలేదు కానీ ఇలాగ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక్కడ ఎవ్వరు కూడా ఎవరిని ఫ్రాడ్ చేయట్లేదు. చిరంజీవి గారు ఈ పెన్షన్లతోనే అతని కుటుంబ సభ్యులు మొత్తం కూడా చూసుకుంటున్నట్టు, ఆ పెన్షన్లు రాకపోతే చిరంజీవి గారి కుటుంబంలో రోజువారీగా ఆ కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నట్టు, ఈ పెన్షన్లతోనే వాళ్ళు బతుకుతున్నట్టు ఇలాగ ఎందుకు ప్రచారం చేస్తున్నారు అంటే, చిరంజీవి గారి కుటుంబం మీద బురద తల్లితే, చిరంజీవి గారి కుటుంబం మీద ఏదో ఒక విషయం తీసుకొచ్చి మాట్లాడితే కొన్ని రోజుల పాటు సోషల్ మీడియాలో నా గురించి చెప్పుకోవాలనా ఏంటి నాకు అర్థం కావట్లే. వైరల్ అవ్వాలనా? మీరు వైరల్ కావాలన్నా, మీ గురించి చాలామంది మాట్లాడుకోవాలన్నా దేశం మొత్తం మీద ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో విషయాలు ఉన్నాయి. వాటి గురించి మాట్లాడండి. అంతేగాని ఒక మెగా ఫ్యామిలీని పట్టుకొని వాళ్ళ కుటుంబం పైన బురద చల్లాలనే ఒక ప్రయత్నం అనేది మానుకోవడం మంచిది. సరే, చిరంజీవి గారి పైన ఇలాంటి దుష్ప్రచారం చేశారు. ఒకవేళ ఈ పెన్షన్లతోనే అతని కుటుంబ సభ్యులు మొత్తం కూడా గడుపుకుంటున్నారు అనుకో, మరి డబుల్ పెన్షన్లు తీసుకునే నాయకులు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది గొప్ప వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నట్టు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? చిరంజీవి గారు అయితే చిరంజీవి గారు అంటే అతను మళ్ళీ తిరిగి ఎవరిని అనలేడు, అనాలని అతనికి మనసు ఒప్పదు. అవతల వాళ్ళని బాధ పెట్టడం ఎందుకన్న ఉద్దేశంతో అతను తిరిగి చెప్పలేడు, అనలేడు అన్న ఉద్దేశమేనా? చిరంజీవి గారు ఏం మాట్లాడకపోయినా ప్రజలకు చెప్పటానికి, వివరించి చెప్పటానికి నాలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో చాలామంది ఉన్నారు. ఒకవేళ చిరంజీవి గారు డబల్ పెన్షన్తో 1,00,000 రూపాయలు వస్తుందనుకోండి, ఉదాహరణకు 1,00,000 రూపాయలు వస్తుందనుకోండి. ఈ డబల్ పెన్షన్ వస్తున్నందుకు మెగాస్టార్ చిరంజీవి గారు 100 కోట్ల రూపాయలు ఏమన్నా వెనకాలేస్తుందా? ఈ పెన్షన్ల వల్ల అంత ఆదాయం ఏమన్నా ఉందా? పెన్షన్లు ఏమన్నా కోట్ల రూపాయలు వస్తున్నాయా? చిరంజీవి గారి పైన ఇట్లాంటి బురద తల్లే కార్యక్రమం చేసే ముందు చిరంజీవి గారు చేసిన సేవా కార్యక్రమాలు వీళ్ళకి ఎప్పుడు కూడా కనవలేదా? చిరంజీవి గారి పైన ఇట్లాంటి దుష్ప్రచారం చేస్తున్న కొంతమంది వాళ్లకు నేను సూటిగా, చాలా ఘాటుగా అతని గురించి చెప్పాలనుకుంటున్నాను. చిరంజీవి ఎంతోమందికి ఎన్నో సహాయాలు చేశాడు. అవి ఎలుగులోకి వచ్చినాయి, కొన్ని ఎలుగులోకి రాని ఇంకెన్నెన్నో ఉన్నాయి. 1988 అక్టోబర్ 2వ తారీఖు చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించారు. ఈ ట్రస్టులో హై బ్యాంకు, బ్లడ్ బ్యాంకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా, హై బ్యాంకు ద్వారా ఎంతమందికి ఇప్పటికి సేవలు అందించారో ఎవరికని తెలుసా? ముఖ్యంగా చిరంజీవి గారి పైన ఎవరైతే దుష్ప్రచారం చేస్తున్నారో వాళ్ళకి తెలవాల. అక్షరాల 10 లక్షల మందికి ఇప్పటికీ బ్లడ్ అందించారు, 10 లక్షల మందికి పైగానే. అలాగే కంటి చూపు పోయిన వాళ్లకు, కంటి చూపు లేని వాళ్లకు ఇప్పటికీ 10,000 మందికి పైగా కంటి చూపు తెప్పించిండు. ఇది చిరంజీవి గారి సేవ అంటే, ఇది చిరంజీవి గారి దృక్పథం అంటే. అంటే దాదాపు ఇప్పటికీ 27 సంవత్సరాల క్రితమే ఆయన బ్లడ్ బ్యాంకు, హై బ్యాంకు పెట్టిండు. ఈ 27 సంవత్సరాలలో 10 లక్షలకు పైగా రక్తదానం అందించిండు, 10,000 మంది పైగా నేత్రదానం అందించి కళ్ళు లేని వాళ్లకు కళ్ళు తెప్పించిండు. ఇటు ఆంధ్రప్రదేశ్లోను, అటు తెలంగాణలోను అనుకోకుండా ప్రకృతి విలయం వచ్చినప్పుడు, అంటే వర్షాలు ఎక్కువ పడినప్పుడు, రైతులు నష్టపోయినప్పుడు, ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు కోట్ల రూపాయలు, అతను కష్టపడ్డ సొమ్ము కోట్ల రూపాయలు ఆయన సాయం చేసిండు. ప్రభుత్వాలకు కూడా సాయం చేసిన వ్యక్తి. అంతేకాకుండా కరోనా టైంలో ఎంతోమంది సినీ కార్మికులు ఇబ్బంది పడుతూ ఉంటే, ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉంటే ఏం పని చేసుకోవాలన్నా వాళ్ళకి చేత కాదు. ఎప్పుడు చూడు సినిమా షూటింగ్లు, సినిమా కార్యక్రమాలు, సినిమాలో పనిచేయడం తప్ప వాళ్ళకి ఎటువంటి పని లేనప్పుడు, కరోనా టైంలో అసలు బయటికి వెళ్ళే పరిస్థితి లేనప్పుడు, ఇటు మగవాళ్ళకు కానీ, అటు వృద్ధులకు కానీ, అటు మహిళలకు కానీ ఆర్థిక ఇబ్బందులు ఒకేసారి వచ్చిపడినప్పుడు చిరంజీవి గారు అతని మంచి మనసుతోని వాళ్ళ కుటుంబ సభ్యులకు మొత్తం కూడా దగ్గర దాదాపు ఒక 3-4 నెలల పాటు వాళ్ళ ఇంట్లో గడిపిన వ్యక్తి, ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించి. అదే కాకుండా తెలుగు రాష్ట్రాలలో ఎంతోమంది ఆక్సిజన్ లేక, కరోనా వచ్చి ఆక్సిజన్ లేక ఇబ్బంది పడుతూ ఉంటే ఇటువైపు ఆంధ్రప్రదేశ్, అటువైపు తెలంగాణ ప్రభుత్వాలు కూడా ఎన్నో రకాలుగా సహాయాలు అందిస్తున్నా కానీ నేను కూడా సాయం చేస్తానని చెప్పి ఆక్సిజన్లు కొన్ని కోట్ల రూపాయలు, దాదాపు 33 కోట్ల రూపాయలతోని ఆయన సొంత డబ్బు వెచ్చించి ఆక్సిజన్లు పంపించిన వ్యక్తి. ఇలాగ చిరంజీవి గారి గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే ఎన్నో ఎపిసోడ్లు చేయొచ్చు, ఎన్నో రోజులు చెప్పొచ్చు ఆయన చేసే సేవా కార్యక్రమాల గురించి. ఇలాగ బయట వ్యక్తులకే కాదు, చిరంజీవి గారి ఫ్యామిలీలో చిరంజీవి గారి సొంత చెల్లెకి ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, వాళ్ళకి సరిగా ఆస్తి లేనప్పుడు దాదాపు 200 కోట్ల రూపాయలకు విలువగల ఆస్తిని వాళ్ళకి ఇచ్చేసిన వ్యక్తి చిరంజీవి గారు. ఇప్పటికి కూడా ఎవరన్నా ఆపదలో ఉన్న సంగతి అతనికి కానీ తెలిసిందంటే, అతన్ని మొత్త తొక్కి తలుపు కొట్టారంటే లక్షల కొద్ది సాయం చేస్తున్న వ్యక్తి. ఒక మాటలో చెప్పాలంటే చిరంజీవి గారు చేసిన సహాయం అన్నీ ఇన్ని కావు.
అంతెందుకు, మనం ఎన్నిసార్లు చూడలేదు? చిరంజీవి గారితో చేసిన నిర్మాతలు ఏనాడన్నా లాస్ పోతే, ఏదన్నా సినిమా చేసిన తర్వాత అది ఒకవేళ ఆడకపోతే ఆయన తీసుకున్న రెవెన్యూస్ మొత్తం కూడా తిరిగి ఇచ్చేసిన వ్యక్తి. ఇప్పుడు కూడా కొంతమంది ఆర్థిక ఇబ్బందిలో ఉన్నప్పుడు, అది యాక్టర్లే కావచ్చు, నిర్మాతే కావచ్చు, డైరెక్టరే కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగినమ్మటే ఆయన సహాయం చేసిండు. మనం యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఎన్నిసార్లు చూడలేదు? ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు చెప్తా ఉంటే మనం చూడలేదా? ఏదో రకంగా చిరంజీవి గారి పైన బురద జల్లాలి, ఏదో రకంగా చిరంజీవి గారిని విమర్శించాలి, ఏదో రకంగా చిరంజీవి గారిని తక్కువ చేసి మాట్లాడాలి. ఇలాంటి దుష్ప్రచారం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారి గురించి తెలుసుకొని మాట్లాడటం మంచిది. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.